హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు eGURUm టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మళ్ళొక పెద్ద నోటిఫికేషన్ వచ్చిందండి. రైల్వేలో 2562 పోస్టులకు నోటిఫికేషన్ అనేది జారీ అయింది. సెంట్రల్ రైల్వేలో విడుదలైనటువంటి ఈ 2562 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. 55% మార్కులతో 10th పాస్ అయిన వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంగా జనవరి 22వ తేదీ లాస్ట్ డేటు. జనవరి 1, 2020 నాటికి అంటే 2020 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. సరే, పూర్తి వివరాలు అయితే చూద్దాం. మనము నోటిఫికేషన్కి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూద్దాం. నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. పక్కనే బెల్ బటన్ యాక్టివేట్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేయగానే ఆల్ నోటిఫికేషన్స్ అని ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ ఏవి ఉన్నా కూడా అందరికంటే ముందుగా మీకు అందుతాయి. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ నోటిఫికేషను. ఇది మనకు సెంట్రల్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఇది 23/12/2019 11 రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు స్టార్ట్ అయినట్లుగా తెలియజేస్తుంది. అండ్ 22/1/2020 సాయంత్రం 5 గంటలకు మనకు నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్లు క్లోజ్ అవుతాయని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు పూర్తిగా ఎక్కడెక్కడ జాబులు ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వివరించడం జరిగింది. అయితే నేను ఇది డిపార్ట్మెంటల్ వైజ్గా అంటే ఇక్కడ ఏ రంగంలో ఉన్నాయి అని చెప్పేసి మాత్రమే తెలియజేస్తాను. ఎందుకంటే ఈ మొత్తం 2562 ఉద్యోగాలు కాబట్టి 8 పేజీలు ఏమో ఉంది పూర్తిగా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ మనకు క్లస్టర్ వైజ్గా ఇచ్చాడు. ఈ క్లస్టర్ వైజ్గా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయనేది మనం చూడొచ్చు. ముంబై క్లస్టర్లో వచ్చేసి ఇక్కడ ట్రేడ్స్ కూడా ఉన్నాయి. ఫిట్టరు, వెల్డరు, కార్పెంటరు, పెయింటరు, టైలరు, టోటల్గా 130 ఉద్యోగాలు ఉన్నాయి. 131 ఉద్యోగాలు ఇక్కడ. అండ్ కళ్యాణ్ డీజిల్ షెడ్కి సంబంధించి ఎలక్ట్రీషియను అండ్ మెషినిస్టు, వెల్డరు, ప్రోగ్రామింగ్ సిస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంటు అండ్ మెకానిక్ డీజిలు, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఈ విధంగా 28 ఉద్యోగాలు ఉండడం జరిగింది. ఈ విధంగా ప్రతి క్లస్టర్లో, ముంబై క్లస్టర్గా కాకుండా ప్రతి క్లస్టర్లో ఇక్కడ చూపించినటువంటి 6 క్లస్టర్లలో అన్ని క్లస్టర్లలో ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఏ విధమైన ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా వివరించడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో నుండి మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. అన్ని క్లస్టర్లలో మొత్తం 2562 ఉద్యోగాలకు పూర్తి వివరాలు ఇచ్చారు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థుల ఎలిజిబిలిటీ వచ్చేసి ఇక్కడ మనకు క్లియర్గా వివరించడం జరిగింది. ఏజ్ వచ్చేసి 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలని చెప్పారు. ఈ 15 సంవత్సరాలు 24 సంవత్సరాల ఏజ్ అనేది 1/1/2020 నాటికి కౌంట్ చేస్తారు. ఇక్కడ ఈ ఏజ్తో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీలకి అండ్ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ప్రకారము ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం మధ్యలో జన్మించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ వాళ్ళు 96 నుంచి 2005 మధ్యలో, ఎస్సీ వాళ్ళు 91 నుంచి 2005, ఎస్టీ వాళ్ళు 91 నుంచి 2005, ఓబీసీ వాళ్ళు 93 నుంచి 2005 ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు ఈ మధ్యలో ఉండేవాళ్ళు. అదే ఎవరైనా డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం జరిగింది. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు కూడా మనకు అందజేశారు. అదేంటంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. లేదు అని అంటే ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు. 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండర్ 10+12 ఎగ్జామినేషన్ సిస్టంలో దీనికి సమానమైనటువంటి అర్హత పొంది ఉండాలి. అండ్ అందులో 50% మార్కులు అనేది తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది. సో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి అప్లికేషన్ ఫీ, నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 100 రూపీస్గా మనకు తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నటువంటి విధానం కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడొచ్చు www.rrccr.com అనే వెబ్సైట్ నుంచి మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ చేసుకోవచ్చు, ఫీ పేమెంట్ చేయొచ్చు. హౌ టు అప్లై అనే కాలం ద్వారా మనకు అప్లికేషన్ చేసుకునే విధానాన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా వివరించారు. ఇక్కడ చూడండి 12 డిజిట్ ఆధార్ కార్డ్ నంబరు అండ్ 28 డిజిట్ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా అండ్ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా వివరించారు. ఒకసారి చూడండి. ఇది చాలా పేజీలు ఉంది కాబట్టి మీ సమయాన్ని వృధా చేయలేను నేను. మీరు డైరెక్ట్గా చదివి అర్థం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ స్కాన్ ఏ విధంగా చేయాలి, ఎన్ని కేబీలలో ఉండాలనేది కూడా తెలియజేయడం జరిగింది. సైజ్ అనేది 3.5 x 3.5లో ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 100 dpiకి లోపడి ఉండాలి. అండ్ ఈ సైన్ అన్నది 20 KB to 70 KB మధ్యలో ఉండాలని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది.
మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఎస్ఎస్సి మెమోని అప్లోడ్ చేయాలని చెప్పేసి తెలియజేశారు. కాబట్టి మీరు అప్లై చేసుకునే నాటికి మీ దగ్గర తప్పనిసరిగా మీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎవరైనా డిజేబిలిటీ పర్సన్స్ ఉంటే వాళ్ళ డిజేబుల్ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని గమనించాలి. అండ్ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరూ దీన్ని గమనించాలి. లాస్ట్ డేట్ ఆఫ్ ఫర్ ద రిసిప్ట్ అప్లికేషన్ వచ్చేసి మనకు 22/1/2020 సాయంత్రం 5 గంటల వరకు క్లోజ్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇది ట్రైనింగ్ పీరియడ్ అండ్ స్టెఫెండ్కి సంబంధించినటువంటి నోటిఫికేషను కాబట్టి 15 సంవత్సరాలకి మనకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చూడండి. దీనికి సంబంధించి స్టెఫెండ్ ఇస్తారు. మనకు రెగ్యులర్ ఎంప్లాయీకి ఇచ్చేదాన్ని శాలరీ అంటారు. అండ్ ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తూ ఉద్యోగం కల్పించేదాన్ని స్టెఫెండ్ అంటారు. కాబట్టి అభ్యర్థులు దీన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. అండ్ హెల్ప్ డెస్క్ నంబర్ కూడా అందజేయడం జరిగింది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఉద్యోగం కోసం ఏ డౌట్ ఉన్నా కూడా మీరు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 02267453140కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. లేదు అని అంటే ఈ పని వేళల్లో కాకుండా మీరు అదర్ టైంలో ఇక్కడ ఉండేటువంటి మెయిల్ ఐడికి మెయిల్ చేయడం ద్వారా కూడా మీ సందేహాలన్నిటికీ నివృత్తి పొందొచ్చు. act.apprentice@rrccr.comకు మీరు మెయిల్ చేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకు పూర్తిగా ఇవ్వబడ్డాయి కాబట్టి ఒకసారి చదువుకోండి. ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇది ఈ నోటిఫికేషన్కు సంబంధించి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, జీవోస్కు సంబంధించినటువంటివి. ఇదండి 10వ తరగతి అర్హతతోనే మనకు 2562 ఉద్యోగాలు ఇచ్చేటువంటి గొప్ప అవకాశం కాబట్టి ప్రతి నిరుద్యోగి దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఇలాంటి ఏ నోటిఫికేషన్లు వచ్చినా కూడా నేను మళ్ళీ మరొక నోటిఫికేషన్తో నేను మీ ముందుంటాను. అండ్ ఈ వీడియో యూజ్ఫుల్ కాబట్టి మీకు యూజ్ అనిపించకపోవచ్చు కానీ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి మీ వాట్సాప్ గ్రూపులలో, ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేస్తూ మన eGURUm టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ వీడియో లైక్ చేస్తారని అనుకుంటూ సదా విద్యా సేవలో eGURUm టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.